ఏడాది పాటు బంగారం కొనొద్దన్న ప్రధాని మోదీ ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దేశీయ ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 1 కోటి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న జ్యువెలరీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశంలోని టన్నుల కొద్దీ బంగారం నిరుపయోగంగా పడి ఉందని, గిరాకీని తగ్గించే బదులు గోల్డ్ మానిటైజేషన్ పథకం పునరుద్ధరణ ద్వారా నిరుపయోగ బంగారాన్ని పునర్వినియోగంలోకి తీసుకురావాలంటున్నారు. ఫలితంగా పసిడి దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోగలమని చెబుతున్నారు. నియంత్రిత సమయాల్లో ప్రజలు మరింత బంగారం కొనుగోలు చేసిన సందర్భాలే ఉన్నాయి. పసిడి కొనుగోళ్లు నిలిచిపోతే ఆభరణాల పరిశ్రమతో పాటు ఇతర రంగాలపైన ప్రభావం పడుతుంది. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు పరిశ్రమ నిపుణులు. పసిడి కొనుగోళ్ల వాయిదాకు బదులు దేశీయంగా నిరుపయోగంగా ఉన్న బంగారం పునర్వినియోగం, రీసైక్లింగ్ ఉత్తమ పరిష్కారాలని చెబుతున్నారు నిపుణులు. పసిడి గిరాకీ పూర్తిగా మందగిస్తే ఈ రంగంపై ఆధారపడి ఉన్న 3.5 కోట్ల మంది జీవితాలు రోడ్డున పడే ముప్పు ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా బంగారం సమీకరణ, ప్రామాణీకరణతో పాటు బంగారం రుణాలు, సెటిల్మెంట్స్ కోసం బులియన్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. మెరుగైన నియమావళితో కూడిన బులియన్ బ్యాంకును ఏర్పాటు చేయగలిగితే వార్షిక పసిడి దిగుమతులు 200 నుంచి 300 టన్నుల వరకు తగ్గవచ్చని అసోసియేషన్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం ఎఫెక్ట్ ధరలు ఆకాశాన్ని అంటడం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బంగారు షాపులపై స్పష్టంగా కనబడుతోంది. అవసరం ఉంటే తప్ప బంగారం కొనుగోలు చేయడానికి దారులు రావడం లేదు. ఇంట్లో అవసరం ఉంటేనే బంగారం కొనడానికి వచ్చామని మహిళలు చెబుతుంటే, మరోవైపు వ్యాపారాలు కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయని చెబుతున్నారు. దీనికి తోడు దిగుమతిపై సుంకం ఎఫెక్ట్ కూడా రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బంగారం వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని యజమానులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగారు విషయంలో ప్రధాని మోదీ పొదుపు మంత్రం ఎఫెక్ట్ బంగారు షాపులపైన స్పష్టంగా కనపడుతుంది. అనంతపురం నగరంలో ఏ దుకాణాలు చూసినా కస్టమర్లతో కలకలాడే దుకాణాలు సైతం ఇప్పుడు వెలబెలబోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా దిగుమతి సంబంధించిన సుంకాన్ని 6 నుంచి 15% విధిస్తూ సుంకం నోటిఫికేషన్ రావడంతో దాని ఎఫెక్ట్ కూడా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఒక బంగారు దుకాణంలో ఉన్న కస్టమర్లు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మా మోడీ మీకు బంగారు తీసుకోవద్దని సంవత్సరం పాటు అని చెప్పాడు కదా, మరి ఎందుకు తీసుకుని వచ్చారు? సార్ పాపని ఇక్కడ వాళ్ళ ఇంటికి పంపిలని తీసుకున్నాం సార్. అట్లా ఏంటి చిన్నవే ముక్కురాయి ఇట్లా కమ్మలు అంతే. సంవత్సరం రోజులు ఆర్భాటాలు చేయొద్దని చెప్తాను కదా ప్రధానమంత్రి. ఏమో సార్, ఇంకా ఇప్పుడు పాప అక్కడ ఊరికి పోతానని తీసిస్తాను. దాన్ని ఎలా చూస్తారు? బంగారు కొనొద్దని అని చెప్పిన పరిస్థితి ఉంది మోడీ, అయినప్పటికీ మీరు షాప్కి వచ్చి బంగారు కొంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని? అట్లే అంటే అవసరం తప్పదు, కొన్ని సమయాల్లో కొనాల్సి వస్తుంది, తీసుకుంటున్నాం అంతే అన్న. అంటే రేటు కూడా వైపు పెరిగింది, ఎలా చూస్తారు దీన్ని? ఆ రేటు తగ్గించడం కోసమే ఆయన కొనొద్దు అనుకున్నారు, కానీ కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తప్పక కొనాల్సి వస్తుంది. ఎలాంటి అవసరాలు ఉంటాయండి? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా మనం బంగారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు చిన్నపిల్లలకు పోగులు ఇట్లాంటివి అవి ఖచ్చితంగా ఉండాల్సింది, ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత కుట్టడానికి ఇబ్బంది అవుతుంది, అందుకు కొంటాం. ఒకవైపు ప్రధానమంత్రి పొదుపు మంత్రి చెప్పినప్పటికీ తమ అవసరాల్లో భాగంగా బంగారు కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఇక్కడ వచ్చే ఎవరైతున్నా కొనుగోలుదారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు షాపు యజమానిని అడిగి తెలుసుకునే ప్రయత్నం, ఎందుకు చెప్పిన మీరు అంటే ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఎఫెక్ట్ ఏమైనా కనపడుతుందా? ఇప్పటికేమో కస్టమర్స్ ఫ్లో లేదనమాట. ఈ ప్రధాని గారు చెప్పిన దానివల్ల కొంతమంది పోస్ట్పోన్ చేసుకుంటానే ఆలోచించుకుంటున్నారు, ఉండొచ్చును. కానీ అవసరాలు బట్టి రాబడుతుంది. చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చారు, వాళ్ళు కుట్టుపోలు కుట్టించుకోని వాళ్ళు అత్తగారింటికి పోయేది ఇప్పుడు చెవులు కుట్టించుకోపోయిన చిన్న వస్తువులు తీసుకొని తప్పదు, కాకుండా అవసరం బట్టి వచ్చే కస్టమర్స్ తీసుకోవచ్చును అనుకుని నేను భావిస్తున్నాను. అదే బంగారుపై సుంకాన్ని కూడా విధిస్తూ నోటిఫికేషన్ ఉదయం వచ్చింది, దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఎవరిపైన ప్రధానంగా పడుతుంది? ప్రధానంగా ప్రజల మీదే పడుతుంది అనమాట. భారం అంతా వాళ్ళ మీద, ట్యాక్స్ పెరగడం వాళ్ళ మీద పడుతుంది ఇండైరెక్ట్గా. గతంలో ఎంత ఉన్నది, ఇప్పుడు దాదాపు 15% పెంచే పరిస్థితి వచ్చింది, దీనిపైన ఎలా అనుకుంటాం? సార్ ఇప్పటికే ముందు గ్రామ్ రేటు అంత
13,000 ఉన్నింది గ్రాము. అలాంటిది ఇప్పుడు 15,000 వరకు వచ్చేది. 15,390 రూపాయలు 916 కేడిఎం వచ్చిందనమాట రేటు. ముందు అయితే 13,100, 13,200 అలాగా అమ్మేవాళ్ళము. ఇప్పుడు ఈ రేటు వల్ల డిఫరెన్స్ వల్ల అందాజు 15,390 రూపాయలు పర్ గ్రామ్ 916 కేడిఎం వచ్చింది మా. ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతుంది. అలాగే సుంకానికి సంబంధించి 15% ఏదైతే ఉందో దానికి ఎఫెక్ట్ కూడా 2-3 రోజులు కనపడే అవకాశం ఉందని చెప్పి కూడా బంగారు షాప్ యజమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది అనంతపూర్కి సంబంధించి